సాత్నాల మండలం సుందరగిరి గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని నివారించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గిమ్మ సంతోష్రావు అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తరఫున కలెక్టర్ను కోరారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో గ్రామస్తులతో కలిసి ఆయన వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల కంది శ్రీనివాసరెడ్డి సుందరగిరి గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో గ్రామస్తులు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తెచ్చారని, వెంటనే కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపినట్లు వివరించారు. అందులో భాగంగానే కలెక్టరేట్‌ను కలిసినట్లు తెలిపారు. ఇక తాగునీటి సమస్య తీర్చేందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు సంతోష్ వెల్లడించారు. కంది శ్రీనివాసరెడ్డి గారు, ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు, మరి సాతనాల మండలం సుందరగిరి గ్రామానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆ గ్రామస్తులంతా కలిసి మరి ముఖ్యంగా మాకున్న సమస్య, ప్రధాన సమస్య నీటి ఎద్దడి, తాగునీటి సమస్య అని చెప్పడం, దానికి వెంటనే స్పందించి శ్రీనివాసరెడ్డి గారు మరి కలెక్టర్ గారికి మాట్లాడడం, మరి ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము కంది శ్రీనివాసరెడ్డి గారి మరి లెటర్ ప్యాడ్ మీద మరి గ్రామస్తులందరి సంతకాలతో మరి సమర్పించడం జరిగింది. వారు కూడా స్పందించి ఆర్డబ్ల్యూఎస్ వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా సర్వే చేయించి తప్పకుండా మరి సింగిల్ ఫేస్ మోటారు మరి బోర్ వేయిస్తా అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 2-3 రోజుల్లో మరి వీరి నీటి ఎద్దడి సమస్యను తీర్చాలని మరోసారి ఈ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి